హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందంగా ఉండటం అంటే తెల్లగా ఉండటం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా చర్మం రంగు ఏదైనా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎదుటివారికి అందంగా కనపడతాం. అయితే అసలే ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్సే రాసుకొని వాడాల్సిన పని లేదు. ముఖ్యంగా మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో మన ముఖాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అలాంటి ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా మనకు కావాల్సింది బియ్యం. అవును ఫ్రెండ్స్, బియ్యం. అయితే దీనికోసం ముందుగా మీరు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత ఈ బియ్యంలో ఒక అర గ్లాస్ నీటిని పోసి మనం బాగా ఉడికించుకోవాలి. అంటే బియ్యాన్ని వండిన తర్వాత వచ్చే గంజి మనకు కావాలి. ఫ్రెండ్స్, అన్నం వంచిన తర్వాత మనం గంజిని పారేస్తూ ఉంటాం కదా, కానీ దానిలోని పోషకాలు చాలామందికి తెలియదు. ముఖ్యంగా బియ్యం వండిన గంజిలో పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన చర్మ సంరక్షణలో అత్యంత చవకగా దొరికే ఏకైక పదార్థం ఈ అన్నం గంజి. అవును ఫ్రెండ్స్, ఈ గంజి అనేది మన చర్మానికి ఒక క్లెన్సర్ లాగా, టోనర్ లాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా వయసుతో పాటు వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ను, అలాగే సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలను, మొటిమలను ఈ గంజి అనేది చాలా బాగా నివారిస్తుంది. అలాగే ముఖం చర్మంపై ఉండే స్కిన్ పోర్స్ను కూడా కనిపించకుండా చేస్తూ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మార్కెట్లో దొరికే ఏ ఖరీదైన క్రీమ్ అందించని ఫలితాలను ఈ గంజి అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు నార్మల్గా ఇంట్లో వండే అన్నంలోని గంజి అయినా ఈ ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మన గంజి అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ గంజిని మీరు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ గంజిని ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది మైదా పిండి. మీరు 1 స్పూన్ మైదా పిండిని కూడా ఈ ఫేస్ ప్యాక్లో బాగా మిక్స్ చేయండి. లేకపోతే మీ ముఖానికి మెడకు సరిపడా మైదా పిండినైనా మీరు తీసుకోవచ్చు. మైదా పిండిలో కూడా బ్లీచింగ్ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ కానీ దుమ్ము ధూళిని నివారించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మీ దగ్గర కనుక మైదా పిండి లేకపోతే మీరు బియ్యం పిండిని కానీ ముల్తానీ మట్టిని అయినా సరే ఈ ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది బీట్రూట్ జ్యూస్. మీరు ఒక బీట్రూట్ను జ్యూస్ లాగా తయారు చేసుకొని అలా తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ను 1 స్పూన్ మోతాదులో ఈ ఫేస్ ప్యాక్లో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, బీట్రూట్ కూడా మన స్కిన్ టోన్ మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మన చర్మం మీద మచ్చలను తొలగించి అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను కూడా నివారిస్తుంది. అలాగే ముఖంలో మొటిమలు, మచ్చలు, ముడతలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా బీట్రూట్ను ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయటం మూలంగా ఇది మన చర్మానికి ఒక న్యాచురల్ పింక్ కలర్ను కూడా అందించి చర్మాన్ని కాంతివంతంగా, చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ను మీరు ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీ చేతితో కానీ బ్రష్ సహాయంతో మీ ముఖం, మెడ, చేతులకి ఏ ప్రదేశంలో అయినా చక్కగా అప్లై చేసుకోండి. తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ను అలాగే ఉంచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీ ఫేస్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా కనుక వారానికి 2 నుంచి 3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని ఉపయోగిస్తూ ఉంటే మీ ముఖంలోని మొటిమలు, మచ్చలు, ముడతలు తొలగిపోయి మీ స్కిన్ కాంప్లెక్షన్ అనేది న్యాచురల్గా మెరుగుపడుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.